అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 10వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలు, శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల లభిస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం అయితే తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి మన గురువుగారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో లోతు స్వభావం కలవారు. చాలా గంభీరమైన, పైకి కనిపించినప్పటికీ కూడాను లోపల చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో తెలివితేటలు చాలా అధికంగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతో ఖచ్చితమైన నిర్ణయం అనైతే చెప్పుకోవచ్చు. ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఎప్పుడూ కూడా అడుగడుగునా ఉంటూ ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులలో ఈ రాశి గల వారు ఒకరు. స్నేహానికి ఎంతో విలువనిస్తూ ఉంటారు. నిజమైన స్నేహితులకు ప్రాణాన్ని సైతం ఇస్తూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం కలవారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ ఏదైనా కొత్తగా కనిపెట్టాలనే ఆరాటం వీరిలో నిత్యం నిరంతరం రగులుతూనే ఉంటుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క ప్రత్యేకంగా చాటుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కలిసిపోయేటటువంటి తత్వం అనేది చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వీరి యొక్క ఆలోచనలు 10 మందికి ఉపయోగపడేలాగా అయితే ఉంటాయి. నిజానికి ఇటువంటి వారు మాకు సమాజంలో ఉండడం ఒక మంచి లక్షణం అని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి వారికి ఆదర్శం, మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ సమానంగా అయితే చూస్తారు. వీరి యొక్క దర్శకనిత, వీరిలోని నిబద్ధత, నీతి, నిజాయితీ ప్రతి ఒక్కరిని కూడా వీరిని ఉన్నత స్థానంలో నిలబెడుతూ ఉంటాయి. ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తులు నిజంగా చాలా అదృష్టవంతులైతే చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైన ఆలోచన మరింత వెలుగునివ్వాలని వీరి చాలా ప్రత్యేకతను కూడుకున్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరిలో ఎప్పుడూ గొప్పతనం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉంటుందంటే గనక రేపటి రోజున వీరి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకోబోతుంది. వీరి కుటుంబంలో ఎవరైనా సరే ఒక్కసారిగా వీరిని ఒక నిర్ణయంలోకి రావాలని అయితే చెప్తూ ఉంటారు. రేపటి రోజున కుటుంబం పట్ల ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఇంట్లో అందరిలోనూ ఒక సఖ్యత, కుటుంబంలో ఏదైనా చిన్న శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రణాళికలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బంధువుల నుండి సరికొత్త శుభవార్తలు కూడా అందుకోబోతున్నారు. ఇక ఇంట్లో సంతోషాన్ని నింపుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కొత్త జాగ్రత్తగా కాస్త ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున వీరికి కొన్ని ఆహార విషయంలో నియంత్రణ పాటించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున చిన్నపాటి అనారోగ్యాలు సైతం వీరికి ఎదురవ్వబోతున్నాయి. అవి త్వరలోనే తగ్గుముఖం పెడతాయి. మానసిక ప్రశాంతత ఎంతైనా అవసరం అయితే చెప్పుకోవాలి. ఉద్యోగంలో ఉన్న వారికి మీ యొక్క పనుల్లో చురుకుదనం కానివ్వండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన అవసరం ఉంది. రేపటి రోజున ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. ఈ యొక్క రాశి గలవారు సహోద్యోగులతో ముఖ్యమైన నిర్ణయాలు చర్చించుకునే అవకాశం చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. వీరు చేపట్టిన పనులన్నీ కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా కానివ్వండి చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలగడానికి ఎన్నో మంచి సదవకాశాలు కూడా వీరికి ఉన్నాయి. వీరికి ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా జరగబోయే విషయం వీరికి నిజంగా తెలిస్తే గనక వీరు ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే గనక ఒక స్త్రీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ దూరపు బంధువులు కూడా కావచ్చు, ఎవరైనా సరే అటువంటి స్నేహం పరంగా అయితే మీకు ఆ స్త్రీ ద్వారా తప్పకుండా అయితే రేపటి రోజున జరగబోయే ఒక అంశం మాత్రం మీకు మంచి జరగాలని ఆలోచనతో కూడుకున్న ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా ధన సహాయం కావచ్చు, ఇంకా ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మికమైన ఒక లాభం కూడా కావచ్చు.
ఎన్నో మంచి అవకాశాలు వచ్చేటువంటి ఒక అవకాశం కూడా కావచ్చు. ఒక స్త్రీ వలన మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి మీరు కన్న కలలు సైతం రేపటి రోజున ఒక పనిలో పూర్తయ్యేసరికి రేపటి రోజున ఎంతో సంతోషం కలగబోతుంది. ఆ పనిలో ఉన్న మీకు ఒక మంచి మార్పు వస్తే రేపటి రోజున మాత్రం సంతోషంగా కుటుంబ సభ్యులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి వలన అంటే ఆ స్త్రీ వలన మీకు రేపటి రోజున ఏదో ఒక విధమైనటువంటి సహాయం తప్పకుండా కలుగుతుంది అని. మాట సహాయం కానివ్వండి, ధన సహాయం కానివ్వండి, ఇంకా ఏదైనా కానీ మీరు ఆ వ్యక్తి ద్వారా రేపటి రోజున మాత్రం తప్పకుండా సంతోషంగా అయితే ఉండవచ్చు. రేపటి రోజున చాలా మార్పులైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒక స్త్రీ రాకతో తప్పకుండా మీకు రేపటి రోజున మాత్రం అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. మీ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం ఎంతో మంచిది. ఆర్థికంగా మీరు చాలా స్థిరతత్వంగా ఉంటారు. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం, మరమ్మతుల కోసం ఖర్చులు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అనవసరమైన వస్తువుల కొనుగోలు వాయిదా చేసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ముఖ్యమైన సూచనలు బాగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములతో కూడిన స్వచ్ఛమైన సంభాషణలు కూడా చేయడం చాలా మంచిది. రేపటి రోజున కాస్త మీకు మాట పెరగవచ్చు. కాస్త ప్రశాంతంగా అయితే మీరు ఓర్పుతో, సంహనంతో మీరు మాటను సమాధానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు అయితే రాబడతారు. రేపటి రోజున మీకు చాలా జీవితంలో ఒక భాగస్వామితో కాస్త ఏమైనా కానీ ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆర్థిక విషయాలపై కావలసిన చర్చలు కూడా కావచ్చు. కొన్ని చర్చలు అయితే జరిగే అవకాశం కూడా ఉంది. ఒకరినొకరిన అభిప్రాయాలు గౌరవించుకోవడం ఎంతైనా ముఖ్యమైన విషయం. ప్రశాంతంగా మీరు తప్పకుండా ఉంటే మాత్రం సమస్యలన్నిటికీ పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తీరాలి. అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపిగా వ్యవహరించడం ద్వారా మీ యొక్క సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చవిచూడబోతున్నారు. మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, సమయం గడపడానికి చాలా మంచి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సంబంధాలు బలపడతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం కూడా కూడుకొని ఉంటుంది. ఏదైనా కానీ చిన్నపాటి ప్రయాణాలు చేసే సూచనలు తప్పకుండా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. తప్పకుండా మీకు మెరుగుపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శక్తివంతమైన, ఉత్సాహంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నవారు కొంత ఉపశమనాన్ని పొందబోతున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో పట్ల ఉత్సాహం కనబడుతుంది. ఆలోచనల, ప్రణాళికలపై అధికారులతో పంచుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ధైర్యం లేదా అలాంటి ప్రశంసలు కూడా లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఈరోజు మీకు ఆదాయం చాలా నిలకడగానే ఉంటుంది. రేపటి రోజున కాస్త డబ్బు పరంగా ఖర్చు చేయవలసిన విషయం కూడా కనబడుతుంది. తోబుట్టువులకు ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం కూడా ఏర్పడబోతుంది. డబ్బు విషయంలో మీరు కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో అన్ని రకాల వారికి వ్యాపారాలకు సంబంధించిన సరికొత్త ఆలోచనలు, ఆ వ్యాపారాలు సరికొత్త మార్గాలు అమలుపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. వ్యాపారంలో మంచి ఫలితాలను చవిచూడబోతున్నారు. కొత్త కస్టమర్లను ఆకర్షించుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలంగా అయితే రోజులు ఉన్నాయి. సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు మంచి ప్రయోజనాలు కూడా చేపట్టబోతున్నారు. ఏకాగ్రత బాగా ఉపయోగపడుతుంది. పరీక్షల్లో కూడా మీకు చాలా మంచిగా అయితే ఉపయోగపడబోతున్న వివాహితులకు జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగా సంతోషంగా గడపడానికి అయితే సంభాషణలు కూడా జరుగుతాయి. మీ యొక్క బంధాలను మరింత దృఢంగా చేయబోతున్నాయి. చిన్నపాటి విహారయాత్రలకు సైతం మీరు ప్రయాణం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. బయటకు వెళ్లాల్సిన ప్రణాళికలు ఏర్పడబోతున్నాయి. ప్రేమికులకు చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడానికి సరికొత్త సమయం, మంచి మార్గం అయితే చెప్పుకోవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు, సినిమాలకు వెళ్ళడం, సరదాగా బయటకు వెళ్ళడం ఇటువంటి మీ బంధాన్ని బాగా దృఢంగా అయితే బలపరుస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున సాధారణంగా మీకు కొన్ని పూజా పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తప్పకుండా శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా మీకున్న సమస్యలు సైతం తొలగిపోతాయి. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం, రాగి చెంబులో నీటిని తీసుకుని ఎర్రని పుష్పాలను వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యదేవాయ నమః అని 11 సార్లు కానవచ్చు, లేదా 21 సార్లు, లేదా 108 సార్లు, వీలైనన్ని సార్లు జపించుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. పేదవారికి ఆర్థిక సహాయం చేయడం, ఆహార దానం చేయడం, వస్త్రాల దానం చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. గోమాతను పూజించడం, అలాగే తులసి మొక్కకు ఉదయం సాయంత్రం మీకు తప్పకుండా దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు, శుభ ఫలితాలు అయితే మీ ముందుకు
రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.